ఎక్కువ తెలుస్తుంది. సో సక్సెస్ఫుల్లీ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని పిలిపించి అందరినీ పిలిపించి కూర్చోబెట్టే సమయంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. నేను ఏదైతే డిమాండ్స్ పెట్టానో అవన్నీ వాళ్ళతో ఏవైతే ముందే సమీక్షించామో అవన్నిటికీ వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం పెట్టారు, టైం గురించి మాట్లాడారు. మేము కూడా అన్నామన్నమాట వాళ్ళకి, మీరు టైం 100% మీరు టైం మెయింటైన్ చేస్తే మాకు ఒక విధంగా హ్యాపీ. బికాస్ లక్షలాది జనం వచ్చే దాంట్లో మేము కూడా మొత్తం హోల్ డేని ఇబ్బంది పెట్టలేము వాళ్ళని, కాబట్టి మేము టైం ఇస్తాము అని చెప్పాము. వాళ్ళు ఇచ్చిన టైంని మేము స్వీకరిస్తున్నామని చెప్పాము. ఈవెన్ వాళ్ళు 1 to 4 పెట్టారు. 1 to 4, 4:30 అటు ఇటు అప్రాక్సిమేట్ 5 తర్వాత నేను వచ్చినా నన్ను పంపించకండి అని అన్నాను. దే వర్ వెల్ అప్రిషియేట్ ఫర్ దట్. అండ్ అందరూ శివశక్తులు హ్యాపీగా బోనాలు చేసుకోండి. అండ్ గుళ్ళో దర్శనం అవ్వదు, యాక్చువల్లీ బోనం ఎక్కంగానే రిటర్న్ అవుతాము. ఆ ప్రస్తావన ఒకటి తీశాను. దాని గురించి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి ఎలా వెళ్ళాలి దర్శనం రూట్ మ్యాపింగ్ చేస్తామని చెప్పారు. అండ్ స్పెషల్గా టెంపుల్కి ఎండోమెంట్ టెంపుల్ తరఫున వేరే ఆఫీసర్ని అలాట్ చేసి అన్నపూర్ణ గారు గతంలో చేసిన ఆవిడ అనుభవజ్ఞురాలు కాబట్టి ఆవిడని పిలిపించి ఈ కార్యక్రమాలు చేయాలి. 3 days ఆవిడని స్పెషల్గా ఇన్ఛార్జ్ వేశారు. ఆవిడ దగ్గరుండి జోగినీస్కి కానీ శివశక్తులు కానీ ఎవరు వచ్చినా ఆవిడ రిసీవ్ చేసుకునే విధంగా ఆవిడని ఇన్ఛార్జ్ వేశారు, విచ్ ఈజ్ వెరీ గుడ్. ఇప్పటివరకు అలా ఎప్పుడు జరగలేదు. అంటే ఉన్న ఈవో కూడా అక్కడ ఉండడం, లేకపోతే ప్రోటోకాల్ చూసుకోవడము అక్కడ మిస్ అయ్యేది. ఇప్పుడు అట్లా కాకుండా ఒక స్పెషల్ టీమ్ని పెట్టారు మాకు. అండ్ ఫర్ దట్ మేము చాలా థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్. ఒకవేళ అది సక్సెస్ఫుల్ అవుతే డెఫినెట్గా వాళ్ళు అనుకున్న విధంగా చేస్తే గట్లా మాకైతే హ్యాపీ ఉంది ఇప్పటి వరకు. బట్ స్టిల్ మోర్ టు వాచ్. ఎందుకంటే చెప్పడం ఓకే, చేశాక డెఫినెట్లీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్. అండ్ గవర్నమెంట్కి ఇట్లాంటిది ఎప్పుడు విని జరగలేదు. వాళ్ళ ఇంత ఇనిషియేట్ తీసుకోవడం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ గారు అండ్ కమిషనర్ గారు హనుమంత్ గారు, అడిషనల్ కమిషనర్ గారు, సిపి గారు అండ్ డీసీపీ మేడం గారు వీళ్ళందరూ సమీక్షించి 2 గంటలు మమ్మల్ని భరించి వినడం అంటే అంత ఈజీ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాలు ఉంటాయి, అవన్నీ లేవనెత్తారు ప్రస్తావన. వాటన్నిటి మీద వాళ్ళు సానుకూలంగా స్పందించి చాలా అద్భుతంగా మమ్మల్ని ఓపికగా భరించి 2 hours మీకు తెలుసు చాలా ఓపికగా వినడం. అంటే మేము లోపలికి 5:30కి వెళ్తే ఆల్మోస్ట్ 7:30 అవుతుంది, 7:08 అవుతుంది. సో ఇంతసేపు మాట్లాడినందుకు నిజంగా చాలా విషయాలు డిస్కస్ చేశాము. పోలీసింగ్ విషయాలు కానీ, బ్యారికేడింగ్ విషయాలు కానీ, ఇవన్నీ మాకున్న సమస్యలన్నీ సార్ట్అవుట్ అయ్యాయి. అండ్ జాతరలో చూడాలి, అట్లా అవుతే మాత్రం చరిత్రలో ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు సీ అంటే ఒక బిగ్ మార్పును తెచ్చారని కోరుకోవాలి. ఎందుకంటే ఇలా ఇనిషియేట్ ఎవరు తీసుకోలేరు. చేశారు, లైనా టైమా అని వదిలేశారు, కానీ ఇంత పర్టికులర్గా ఒక మనిషిని పెట్టి మమ్మల్ని మానిటరింగ్ చేయమని మాత్రం ఇదే ఫస్ట్ టైం చెప్తున్నారు. సో దట్స్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అందరూ ఆఫీసర్స్కి. అలాగే మీ మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. బికాజ్ నేను ఎప్పుడైతే రోడ్డు మీద నా వాయిస్ని నేను లేపానో అప్పుడు మీరు అందరూ దాన్ని ప్రపంచానికి ఎలెత్తి చూపించారు. కాబట్టి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. బికాస్ శ్యామల ఒక్కదాని గురించి ఆలోచించలేదు. ఈ మీటింగ్ లక్షలాది మంది జనము, లక్షలాది మంది శివశక్తులు, జోగినీలు వీళ్ళందరూ రావడానికని నేను వాళ్ళతో ఫైట్ చేశాను. దాని మీద వాళ్ళు సానుకూలంగా స్పందించి అంటే వితిన్ డేస్, మొన్న మనకు మంగళవారం రోజు ఇష్యూ జరిగింది, మేము చేయము అన్నాము. ఈరోజు గురువారం రోజు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళు ఇనిషియేటే కాదు, వాళ్ళు అసలు క్యాబినెట్ మీటింగ్ లాగా జరిపించారు. బికాజ్ వాళ్ళు మొత్తం మోర్ ఓవర్గా ఎండోమెంట్ మీటింగ్స్ కూడా ఇంతసేపు పెట్టుకోలేదేమో, ఇది పెట్టుకున్నందుకు. అండ్ నా ప్రత్యేక కృతజ్ఞతలు వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ మీడియా మిత్రులకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ మీటింగ్ పెట్టాల్సిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కొన్ని సంవత్సరాల నుంచి చూస్తుంటే మా యొక్క బోనాలు లోపల రానియకుండా వెయిట్ చేయించడం, ఆపడం. ఎందుకంటే మేము పూనకం తెచ్చుకొని బోనం ఎత్తుకొని ఎంతో భక్తి శ్రద్ధతో వస్తాం. అంటే పవిత్రమైన బోనము భూమి మీద పడితే అపశుభంగా భావిస్తాం. కాబట్టి ఇప్పుడు అప్పట్లో అంటే కొంతమంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాను మా శివశక్తులు కూడా ఎక్కువైపోయారు. మన ఈ యొక్క హైదరాబాద్ నుంచి కాకుండా ఎన్నో రాష్ట్రాల నుంచి, లైక్ మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నారు, ఆంధ్ర నుంచి కూడా వస్తున్నారు, అలాగే జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. అలాగ పెరుగుతూ పోతున్న పబ్లిక్ కాబట్టి మాకంటూ ప్రత్యేకం అంటే అందరు భక్తులతో పాటు కాకపోతే కొద్దిగా సపరేట్గా. ఎందుకంటే మా నెత్తి మీద ఎంతో బరువులు కలిగి, మా ఒంటి మీద ఎంతో బరువైన వస్తువులు ఉంటాయి కాబట్టి మేము
మమ్మల్ని ఒక లైన్ ఏర్పాటు చేయండి అని చెప్పి మేము కోరుకున్నాము. అలాగే డీసీపీ గారు, కమిషనర్ గారు, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ గారు, అలాగే కలెక్టర్ గారు ఎంతో సమయాన్ని కేటాయించి, ఒక 3 hours సమయాన్ని కేటాయించి మా అందరి కోసము ఒక మంచి వార్త తీసుకొచ్చారు. మీకు మేము లైన్ ఏర్పాటు చేస్తాము, 1:30 నుంచి 4 వరకు ఏర్పాటు చేస్తాము. మీకు ఒక్కళ్ళే కాకుండా అలాగే మీతో పాటు ఒక 5 members కూడా అలౌ చేస్తామని చెప్పారు. రేపు జాతరలో ఉజ్జయిని మహంకాళిలో ఇది సక్సెస్ అయ్యేది మంచిగా అన్ని శివశక్తులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క సమయాన్ని కేటాయించి అలాగే ఆ టెంపుల్ ఒక దర్శనానికి వెళ్ళి ఇదంతా ఒక సక్సెస్ అయితే ఇది ప్రతి సంవత్సరం ఇలా కొనసాగుతూ ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. చూడాలి, రేపు జాతరలో చూడాలి. మాకైతే సంతోషకరంగా ఉంది, అలాగే మాకు నమ్మకం కూడా కల్పించారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు ఈ వార్త ఇచ్చినందుకు. చూడాలి, రేపు జాతరలో మేము కూడా అదే సమయానికి మేము కేటాయించి వెళ్తాము. వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే మేము బోనాలు చేస్తున్నాం అమ్మవారికి 30 ఏళ్ల నుంచి. మేము ఎంతెంత హరాస్మెంట్ పోలీస్ వాళ్ళ నుంచి అయితే మేము ఎంతెంత బాధపడుతున్నామో అవన్నీ కాకుండా మేము ఒక మీటింగ్ కండక్ట్ చేశాము. అందరూ మాకు మంచిగా రెస్పాండ్ అయ్యారు. అలాగే మాకు సపరేట్గా లైన్ కానీ ఇంకా ఏదైనా దర్శనాలకైనా కానీ కూడా మాకు ఒక వే ఇస్తా అని చెప్పారు. ఎటువంటి పోలీస్ వాళ్ళ నుంచి అయితే ఎటువంటి హరాస్మెంట్ ఉండదు మీ బోనాలు ఆపడం కానీ. అలాగే మా ఎంబడి మేము బోనాలు ఎత్తుకొచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళు కూడా కొబ్బరికాయలు అవి తీసుకొని వస్తారు కదా, వాళ్ళని కూడా అలౌట్ చేయాలి అని చెప్పినాము. అయితే వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు. మేము ఏదైతే మేము కండిషన్స్ మేము పెట్టామో వాళ్ళన్నిటికీ వాళ్ళు ఒప్పుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. డోలు చెప్పాము, పోతరాజులు ప్రతి ఒక్కటి మేము ఆడ మెన్షన్ చేసినాం అనమాట. ఎందుకంటే పోతరాజులకు కూడా అక్కడ కరెక్ట్గా ప్రియారిటీ లేదు కాబట్టి పోతరాజుల కోసం మాట్లాడినాం, అందరి కోసం మాట్లాడినాం.